ఇప్పుడు చెప్పు, కంప్లైంట్ ఇస్తావా? రెండో కంటికి తెలియకుండా ఈ పెళ్లి జరిగే వరకు భూమిని కంటికి రెప్పలా కాపాడుకుంటావా? మీరు చెప్పింది నిజమేనండి. కానీ ఆ ఆదిత్య ఏం చేస్తాడో తెలుసుకోవాలంటేనే భయంగా ఉంది. అప్పుడు కోపంతో వదిలేసి రాకుండా మీ తప్పు లేదని నిరూపించుకునే ప్రయత్నం మీరు చేసుంటే మీరిద్దరూ కలిసి ఉండేవారు కదా. ఆ రోజు నేను నిజాన్ని నిరూపించుకుని ఉంటే ఈరోజు నేను ఆ ఇంటికి శత్రువుగా మారుండేవాడిని కాదు. కానీ ఆ విక్రమసింహ నన్ను తెలివిగా ఇరికించాడు. నేను పంతానికి పోయి తెలివి తక్కువగా ఒంటరిగా మిగిలిపోయాను. తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే. తప్పించుకోవడం జరగదు. నా జీవితంలో మీరు ఉంటారో ఉండరో అది మీ నిర్ణయం. నా ప్రాణం కన్నా ఎక్కువైన నువ్వే నన్ను అనుమానించినప్పుడు ఇంకా నా జీవితంలో నువ్వు ఉండవు. కానీ ఇప్పటికీ వాడి పగ చల్లారలేదు. నా మీద కోపాన్ని నా కూతురు మీద చూపిస్తున్నాడు. వాడిని అంత తేలిగ్గా వదిలే ప్రసక్తి లేదు. ఎవరు ఫోన్? ఇంకెవరు? ఆదిత్య. ఎందుకు చేస్తున్నాడో, ఏం మాట్లాడతాడో మాట్లాడు. స్పీకర్ ఆన్ చేయి. చేసిందంతా చేసి ఇప్పుడు నాకెందుకు ఫోన్ చేస్తున్నావు? మీ బొబ్బిలి వంశానికి ఆవేశం తప్ప ఆలోచన అనేది ఉండదా? మా వంశం గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. మాదే గొప్ప వంశం అని గొప్పలు చెప్పుకోవడం కాదు. మీ ముందు జరుగుతున్నది నిజమో కాదో తెలుసుకుని నిర్ణయం తీసుకుంటే అప్పుడు గొప్పవాళ్ళు అవుతారు. చెప్పుడు మాటలు వినేవాళ్ళు ఎప్పటికీ గొప్పవాళ్ళు కారు. చూడండి మరిది గారు, మీరు మా చెల్లికి అన్యాయం చేశారు. అయినా సరే ఇప్పటికీ మిమ్మల్ని మరిది గారు అని పిలుస్తున్నాను. అది మేమిచ్చే గౌరవం. కానీ మీరు చేస్తున్న పని మాత్రం మీ గౌరవాన్ని తీసేసేలా ఉంది. అది మీకు మంచిది కాదు. నేను మీరిచ్చే మర్యాద కోసం బతకట్లేదు. ఆ రోజు నా మీద పడింది నిందే అని నాకు తెలుసు. అక్కడున్న నా దక్ష కూడా తెలుసు. దక్ష అది నిందాని నమ్ముంటే మీకు శిక్ష విధించేదే కాదు. ఒకవేళ నిందాని మీకు అనిపిస్తే ఇన్నాళ్ళు నిజాన్ని నిరూపించుకోకుండా ఏం చేశారు? అప్పుడు జరిగిందాన్ని ఇప్పుడు నిందాని చెప్తే ఇక్కడ నమ్మే వాళ్ళెవ్వరూ లేరు. మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. కానీ నా కూతురు విషయంలో జరుగుతున్న దానికి మాత్రం నేను ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పడానికి ఫోన్ చేశాను. కూతుర్ని మీ దగ్గరికి తీసుకువెళ్ళడానికి అడ్డదారులు తొక్కుతున్న మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారా? నాకు కోపం వస్తే ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసు. భూమి ఈ ఇంటి కోడలయ్యే వరకు మీ ఇంటికి రాదు, మిమ్మల్ని తండ్రిగా చూడదు. అసలు ఇప్పటి వరకు మీ ఉనికే తనకి తెలీదు. తన ఇంటి పేరు మారిన తర్వాత అప్పుడు అవసరం అనిపిస్తే మీ గురించి చెప్తాను. లేదు అంటే శాశ్వతంగా మా ఇంటి మనిషిగానే ఉండిపోతుంది. కలలు పడుకున్నప్పుడు కంటే అందంగా ఉంటాయి. తెలివిగా ఉన్నప్పుడు కంటే తెలివి తక్కువ వాళ్లే అవుతారు. తండ్రి కూతుర్ని విడదీయగలమని మీరు అనుకుంటున్నారు. కానీ నా కూతురు నా దగ్గరికి ఎలా రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. ఒక తండ్రిగా నా కూతురు నా దగ్గరికి వచ్చేలా నేను చేసుకోగలను. అది తొందరలోనే జరుగుతుంది. భూమి మీ ఇంట్లో పెరిగినా తన ఇంటి పేరును మీ ఇంటి పేరుగా మార్చాలని మీరు ప్రయత్నించినా అది జరిగే పని కాదు. నా కూతురికి నేనున్నానని తెలిసేలా చేస్తాను. మీరు చేసిన ద్రోహం మొత్తం తెలుసుకుంటుంది. మిమ్మల్ని శత్రువుగా చూస్తుంది. జరగబోయేది ఇదే, రాసి పెట్టుకోండి. కాదు అని నా కూతుర్ని బాధపెట్టే ఎలాంటి ప్రయత్నం చేసినా మీది బొబ్బిలి వంశమే కావచ్చు,
నాది కూడా రాజరిక వంశం, అది మర్చిపోవద్దు. కత్తులు దూసుకునేదాకా వస్తే నెత్తుటి ఏళ్లు పారించడానికి కూడా నేను వెనకాడను. చూసావా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడో? అంటే భూమిని ఇంటి నుంచి దూరం చేయడానికి తను ప్రయత్నాలు మొదలుపెట్టాడో? అలా జరగకూడదండి. హ, భూమి చెప్పింది కదా పెళ్లి చేసుకుంటాను అని. ఈ పెళ్లి జరిగి తీరాలి. అది జరగాలి అంటే భూమికి ఈ ఇంటిని మించిన రక్షణ కవచం ఇంకేమీ లేదు. భూమి గడప దాటి బయట అడుగు పెడితే ఆదిత్య నుంచి మనం తప్పించుకోలేం. అందుకే కళ్యాణ మండపంలో అడుగు పెట్టే వరకు భూమిని ఇంట్లోనే ఉంచు, అడుగు బయట పెట్టనివ్వకుండా చెయ్యి. అప్పుడే నువ్వు అనుకున్నది జరుగుతుంది. మీ అమ్మగారిచ్చిన మాట నిలబడుతుంది. ఇదేంటమ్మా ఇంత రాత్రి అవుతుంది, ఇంకా నువ్వు పడుకోలేదేంటి? నిద్ర రావట్లేదు నాన్న. ఎంత ప్రయత్నించినా కన్ను మూతపడట్లేదు. మనసులో ఆందోళన ఉన్నా, మన వాళ్ళకి ఏదైనా జరుగుతుందని భయం ఉన్నా అలా అవుతుందమ్మా. మరి నీకు అలాంటిది ఏదీ లేదు కదా, మరి నీకు నిద్ర రాకపోవటం ఏంటి? ఈరోజు ఆదిత్య గారితో మాట్లాడాను నాన్న. ఆ రోజు ఏం జరిగిందో చెప్పారు. నిజంగా అది ఎంత అన్యాయమో కదా నాన్న. తనకే తెలియకుండా తనని ఇరికించి తన భార్యని దూరం చేసి చివరికి కూతుర్ని కూడా చూడకుండా చేయటం నిజంగా ఎంత పాపం. చూడమ్మా, నీకిప్పటికే చాలాసార్లు చెప్పాను, భగవంతుడు రాత రాసినప్పుడు కర్మ ఫలితాన్ని కూడా ఆయన రాస్తాడు. ఒక్కోసారి అది మనకు కఠినంగా అనిపించినా ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో అలా వెంటాడుతుంది. ఇది కూడా అలాంటిదే, దాన్ని నువ్వు పట్టించుకోకు. అంత తేలిక ఎలా చెప్తున్నావు నాన్న? ఆయన చెడ్డవారు కాదని నువ్వే చెప్పావు. మరి అంత మంచి మనిషికి అన్యాయం జరిగినప్పుడు తప్పు అని అందరూ చెప్పాలి కదా. అందరికీ న్యాయం చేసే దక్షమ్మకి ఆ రోజు జరిగింది తప్పు కాదని, తన భర్తని కావాలని ఇరికించుంటారని అనిపించలేదంటావా? కానీ అక్కడ సాక్ష్యాధారాలన్నీ ఆయనే తప్పు చేసినట్టుగా అనిపించాయి. అందుకే ఆ తల్లి శిక్ష విధించింది. తనకు శిక్ష విధిస్తే శాశ్వతంగా దూరం అవుతానని ఆయన చెప్పారు. అదే చేశారు. తర్వాత దక్షమ్మైనా తన భర్త గురించి తెలుసుకోవాలి కదా నాన్న. తన తప్పు లేనప్పుడు ఆయనైనా నిరూపించుకునే ప్రయత్నం చేయాలి కదమ్మా.
కోపంతో దూరమైతే జీవితం శాపంగా మారిందని తర్వాత తెలిసింది. అయినా ఎప్పుడో జరిగిపోయిన పొరపాటు మళ్ళీ మళ్ళీ జరుగుతుందా ఏంటి? దాన్ని అక్కడితో వదిలేయి. వదలలేను నాన్న. భూమి విషయంలో కూడా ఆ ఇంట్లో ఇంకేదో జరుగుతోందనిపిస్తోంది. మేక వంటి పులులున్నాయి నాన్న. వాటి నిజ స్వరూపం బయటకొచ్చిన రోజే అన్ని విషయాలు బయటపడతాయి. ఆ ప్రయత్నమే చేస్తున్నాను. ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? అంటే ఆ ఇంట్లో ఇంకేదో జరుగుతుందని నీకేమైనా అనుమానంగా ఉందా? అనుమానం కాదు నాన్న, నిజమని నాకు తెలుసు. అందుకే వాళ్ళ నిజ స్వరూపాన్ని బయటపెట్టడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. చూడు తల్లి, కోటల్లాంటి ఇంట్లో తెలియని కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. అవన్నీ నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు వాళ్ళ ఇంటికి సహాయం చేయడానికి వెళ్ళావు, భూమికి ధైర్యం చెప్పడం కోసం వెళ్ళావు. అది అంతవరకే వదిలేయమ్మా. లేనిపోని ప్రమాదం ఏదైనా కొని తెచ్చుకున్నావనుకో, అది నీ మీదకి వస్తుంది. నేనది తట్టుకోలేనమ్మా. ఎందుకు నాన్న ప్రతి చిన్న విషయానికి ఇంత భయపడతావు? నీకిది చిన్న విషయంలా అనిపించొచ్చమ్మా, కానీ నీకు ప్రమాదం తీసుకొచ్చేది ఏదైనా సరే అది నాకు చాలా పెద్ద విషయం అవుతుంది. చూడు, నువ్వు అక్కడికి వెళ్ళకపోయినా పర్వాలేదు. మా జానకి రాదండి, తనని వేరే ఊరికి పంపిస్తున్నానని ఆ శారదాదేవి గారి కాళ్ళు పట్టుకోనైనా నేను క్షమాపణ అడుగుతాను. దీన్ని మాత్రం ఇక్కడితో వదిలేయమ్మా. నువ్వు వెళ్ళావా వచ్చావా అన్నట్టు ఉండాలి తప్ప ఆ ఇంటి విషయాల్లో మాత్రం నువ్వు తల దూర్చొద్దు. మరి భూమి? భూమిని కాపాడుకోవడానికి ఆ ఇంట్లో చాలామంది ఉన్నారమ్మా. నువ్వు భూమి గురించి ఆలోచించిన అవసరం లేదు. అయినా తల్లి లేని పిల్లని తల్లిలా పెంచింది కదా, ఆవిడికి మాత్రం తెలీదా? ఇప్పుడు నేను నీకేం చెప్పినా నువ్వు నన్ను ఆ ఇంటికి వెళ్ళనివ్వకుండా ఆపుతావు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న, ఏదో నాకలా అనిపించింది, ఆలోచించాను. కానీ నువ్వు ఇంత భయపడతావని మాత్రం అనుకోలేదు. నిజంగా అనిపించిందే చెప్తున్నావా, లేక నేను భయపడతానని మాట మారుస్తున్నావా? చెప్పాను కదా నాన్న, అలాంటిదేమీ లేదని. ఒకవేళ ఉంటే నువ్వు భయపడే పని నేను చేస్తానని చెప్పు. సరే, నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను. బావా, నీకిష్టమైన జ్యూస్ నేనే చేస్తున్నాను. ఇప్పుడు నేనే నీ దగ్గరికి తీసుకొచ్చిస్తాను. కాదు కాదు, నిన్ను మురిపిస్తాను, ఆట పట్టిస్తాను, అల్లరి చేస్తాను. నీ తమ్ముడు అభి చెప్పాడు కదా, మగవాళ్ళని ఆడపిల్లలిలా ఆట పట్టించే వాళ్ళని ఇష్టపడతారు అని. నేనెందుకు అడిగానో తెలియకపోయినా తను మాత్రం నాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇప్పుడు నేను నిన్ను అలా ఆట పట్టిస్తూ నిన్ను నా వైపుకు తిప్పుకుంటాను. భూమి, బ్రహ్మంగారు కలికాలంలో అద్భుతాలు జరుగుతాయంటే నేను నమ్మలేదు. నువ్వెప్పుడైనా విన్నావా? అప్పుడప్పుడు అమ్మమ్మ 1-2 సార్లు చెప్పింది. అయినా ఇప్పుడెందుకు అడుగుతున్నావు? ఒక్కసారి అటు చూడు, నీకే తెలుస్తుంది. ఇంతకు మించిన అద్భుతం ఇంకేముంటుంది? ఎప్పుడూ పనులు చేయించుకోవటమే తప్ప పని చేయటం తెలియని మీ చెల్లి ఇలా పని చేస్తుంటే ఇది కలికాలం కాక ఇంకేంటి? ఎందుకంత కోపం? తను మంచిదే కదా, తన్నెందుకు అలా అంటావు? నేనేం తప్పుగా అనటం లేదు. తను ఇలా చేయటమే ఆశ్చర్యంగా ఉంది అంటున్నాను. ఇష్టమైన వాళ్ల కోసం ఇష్టమైంది తీసుకెళ్తున్నాను, దాన్ని కష్టం అనుకోరు. మన వాళ్ళ గురించి మనమే ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? అందుకే నేనే తీసుకెళ్తున్నాను. అబ్బో, ఇంతకీ ఎవరో వాళ్ళు? అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కావాలంటే నువ్వు ఫాలో అయ్యి చూసుకో. పోనీ నాకు చెప్పచ్చుగా. నువ్వు నాతో మాట్లాడినప్పుడు నేను నీతో చెప్తాను. కానీ ఇప్పుడు జానకి ఉంది కదా, అందుకే నీకు చెప్పను. పద, ఫాలో అవుతాం రా.
భార్గవ్ బాబుకి జ్యూస్ తీసుకెళ్ళిస్తోంది. చెప్పింది కదా మన అనుకునే వాళ్ళ గురించి మనమే ఆలోచిస్తామని. తనేం ఆలోచిస్తుందో అలాంటిదేం లేదు. ఏమో చూద్దాం. బావా హ్మ్? ఫోన్లో గేమ్ ఆడుకుంటున్నావా? లేదు, కంపెనీకి సంబంధించిన కొన్ని ఫైల్స్ ఉంటే ఇప్పుడే చెక్ చేశాను. కొంచెం హెడేక్గా ఉంటే జస్ట్ చిన్న రిలీఫ్ కోసం ఇలా అంతే. చూసావా బావా, నీకు హెడేక్ వచ్చిందని నేను ముందే ఊహించాను. అందుకే నీకోసం ఇష్టమైన జ్యూస్ తీసుకొచ్చాను. హెడేక్ అని తెలిస్తే ఏ కాఫీయో టీయో తీసుకురావాలి కానీ జ్యూస్ తీసుకురావడం ఏంటి? అయినా నీకెందుకంత శ్రమ? రంగయ్యకి చెప్తే తనే ఇచ్చేవాడు కదా. పని వాళ్ళిస్తే గ్లాస్లో జ్యూస్ మాత్రమే వస్తుంది. నువ్వు తీసుకొస్తే జ్యూస్తో పాటు గ్లాస్ కూడా వచ్చేస్తుందా? బావా, నువ్వు ఎలా అన్నా సరే గ్లాస్ లేకుండా జ్యూస్ ఎలా వస్తుంది? కానీ అభిమానం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి బావా. కుముదా, నీకు నువ్వే అర్థం కావు అనుకున్నాను. నేను అర్థం చేసుకోవాలంటే కొంచెం కష్టమేమో. పర్లేదు బావా, నీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా బానే ఉంది. ఇంతకీ జ్యూస్ తీసుకొచ్చింది నా కోసమే కదా. ఇటీవు నువ్వు ఇంత మాట అన్నాక వెంటనే ఇస్తే ఏం బాగుంటుంది? నేను ఒక చోట పెడతాను, నువ్వే తీసుకో. అప్పుడు మా బావ గ్రేట్ అని నేను ఒప్పుకుంటాను. జ్యూస్ ఇస్తా అన్నదాన్ని విచ్చి వెళ్ళిపోకుండా మళ్ళీ ఈ ఫజిల్ ఏంటి? సరే, అక్కడెక్కడో పెట్టు. అయ్యో, ఇదేంటి తను ఎలా ప్రవర్తిస్తుంది? చెప్పింది కదా ఆయన వాళ్ళు అని. నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు? అదేం లేదు. అయినా అలా గ్లాస్ పెడితే పాపం బావ ఎలా తీసుకుంటాడు? చూస్తూ ఉండు. మీ బావ చాలా గొప్పవాడు కదా. తను లేవకుండా జ్యూస్ కింద పడకుండా ఎలా తీసుకుంటాడో మనము చూద్దాం. జ్యూస్ తీసుకొచ్చి కాళ్ళ మీద పెట్టావేంటి? మర్యాదగా తీ. అదేంటి బావా అలా అంటావు? ఒక్కసారి ఆలోచించు. నేను అభిమానంగా తీసుకొచ్చాను, నీ కాళ్ళ మీద పెట్టాను. ఇప్పుడు నువ్వు తీయడానికి ట్రై చేసావనుకో, ఎంత బాగుంటుంది. అసలే బోర్ కొడుతుంది కదా, మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. అందుకే నువ్వు గ్లాస్ తీసుకుంటే నువ్వు గ్రేట్ అని ఒప్పుకుంటాను. తీసుకోవచ్చు, పట్టుకో. చెయ్యి బావా. బుద్ధుందా నీకు అసలు? ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నేనేమన్నా నిన్ను జ్యూస్ తీసుకురమ్మని అడిగానా? నీ అంతటి నువ్వే తీసుకొచ్చావు. తీసుకొచ్చిన దాన్ని మర్యాదగా నా చేతికి ఇవ్వాలి, లేదంటే అక్కడెక్కడైనా పెట్టాలి. అంతేగాని కాళ్ళ మీద పెడతావా? చూడు, ఆ ఫైల్స్ ఎంత ఇంపార్టెంటో తెలుసా నీకు? చేసే పని మీద కొంచెం అయినా క్లారిటీ ఉండాలి, లేదంటే మానేయాలి. అదేంటి బావా అలా అంటావు? నేనేదో నిన్ను ఆట పట్టించడానికి సరదాగా అలా చేశాను. దానికి నువ్వు అంత సీరియస్ అయితే ఎలా? ఆయన ఆడపిల్లలు ఆట పట్టిస్తే నీకు సరదానే కదా. Hey, shut up. ఇంకొక మాట మాట్లాడమంటే పళ్ళు రాలిపోతాయి. అయినా నీకు నాకు సరదా ఏంటి? ఇంకోసారి ఇలా ప్రవర్తిస్తే మాత్రం ఊరుకునేది లేదు. జస్ట్ గెట్ అవుట్. ఏంటి భూమి అంతలా నవ్వుతున్నావు? నువ్వు మాత్రం నవ్వడం లేదా? కుముద బావని ఆట పట్టిద్దాం అనుకుంటే పాపం తనే అన్ని తిట్లు తింది కదా. తనని అలా చూస్తుంటే నిజంగానే నాకు నవ్వొచ్చింది. అంతే కదా మరి. ముందే మనం అడిగాం, సమాధానం ఎలా చెప్పింది? నా మనిషి నా ఇష్టం అని చెప్పింది. అందుకే ఎవరైనా అడిగినప్పుడు సమాధానం కరెక్ట్ గా చెప్పాలి. అప్పుడు చెప్పే వాళ్ళు కూడా సరైన మాట చెప్తారు. అలా వినకుండా పొగరు చూపిస్తే ఇదిగో ఇలాగే ముక్కుతారు. తను తెలుసుకోలేదు కాబట్టి ఈ రోజు ఇన్ని తిట్లు తింది. భూమి, నువ్వు నవ్వుతూ ఉంటే
పచ్చని పంటని చూస్తున్నట్టు ఎంత బాగుందో తెలుసా? నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి. నా గురించి ఆలోచించి మీరందరూ ఉన్నంత వరకు నేను ఇలాగే ఉంటాను. అందులో డౌటేముంది? భూమి, నువ్వు చిన్నప్పటి నుంచి సిటీలో పెరిగావు కదా, ఎప్పుడు మీ అమ్మమ్మ మీ బావల్నే చూసావు. అవును జానకి, 2-3 సార్లు అమ్మమ్మని అడిగాను, ఏంటమ్మమ్మ మన నలుగురమే ఉన్నాము, మనకంటూ ఎవరూ లేరా అని. అప్పుడప్పుడు పెద్దమ్మ వాళ్ళు వస్తూ వెళ్తూ ఉండేవారు. కొన్ని కారణాల వల్ల మనం ఇక్కడికి దూరంగా ఉన్నాము అని నాకు చెప్పింది. కానీ ఇక్కడికి వచ్చాకే తెలిసింది అందరూ కలిసి ఉంటే ఎంత బాగుంటుందో, నీలాంటి స్నేహితులుంటే ఇంకా బాగుంటుంది అని. మన అనుకునే వాళ్ళు మన దగ్గరుంటే ఆ ఆనందమే మరలా ఉంటుంది. అవును భూమి, నిన్నొక మాట అడగొచ్చా? అదేంటి అలా అడుగుతున్నావు? అడుగు. మీ అమ్మగారంటే నువ్వు పుట్టగానే చనిపోయారు. ఆవిడ గురించి ఇంక అడగటానికి ఏముండదు. అది కాక దక్షమ్మ గురించి అందరూ నీకు చెప్తూనే ఉంటారు కదా. మరి మీ నాన్న గురించి నువ్వెప్పుడు అడగలేదా? వీళ్ళెప్పుడు నీతో ఏమీ చెప్పలేదా? రే అభి, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? ఈ ఫోటోని చెప్పాల్సిన అవసరం ఎవరికుంది? బావా, నాకిప్పుడు అర్థమైంది ఈ పని ఎవరు చేశారో. ఎవరు చేశారో చెప్పు. ఇంకెవరుంటారు? జానకి. అసలు నీకు బుద్ధి ఉందా? నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా? అరే, ముందు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? నిన్ను